హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీ స్కిప్ చేయకుండా చూడండి. దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇలాగ దొండకాయలు మొత్తం తీసుకొని బాగా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. కడుక్కున్న తర్వాత సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగైనా నిలువుగా కట్ చేసుకోవచ్చు, రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం దొండకాయలని మొక్కల్ని మొత్తం కట్ చేసుకున్నాను. ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, ఫ్రై కదా. సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత పోపు పెట్టుకుందాము. ఇలా పోపు కోసం ముందుగా ఆవాలు, పోపు దినుసులు మొత్తం వేసాను. ఇలా ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఆయిల్లో మొత్తం ఇవి మగ్గాలి. మగ్గించుకున్న తర్వాత మనము ఇప్పుడు ఆనియన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో వెల్లుల్లి, ఆనియన్ కూడా యాడ్ చేశాను. వెల్లుల్లి చూడండి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, వెల్లుల్లి మొత్తం మగ్గిన తర్వాతే ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం ఆనియన్ మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత మనము కరివేపాకుని యాడ్ చేసుకున్నాము. తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై మొత్తం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మిక్స్ చేసుకుంటూ. ఇలా మగ్గించుకున్న తర్వాత మనము దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాము. ఇవి కూడా మొత్తం ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ ఆయిల్లోనే మగ్గించుకుంటే సరిపోతుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా మగ్గించుకొని తర్వాత మనము ఇలా స్లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే అడుగు అంటేస్తుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత ఎల్లో పౌడర్ని తగినంత యాడ్ చేసుకోవాలి. ఎల్లో పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఎల్లో పౌడర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా 5 మినిట్స్ ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అడుగు అంటుతుంది. ఇలా అడుగు ఇవి మగ్గేలోపు మనము పల్లీల పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలాగ పల్లీలు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పౌడర్ చేసుకొని మనము దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా పల్లీల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎండుమిర్చి చేశాను కాబట్టి కారం వేయలేదు. మీకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం ఫైనల్గా పల్లీల పౌడర్తో యాడ్ చేసుకొని 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటే మగ్గించుకుంటే సరిపోతుంది. పల్లీల పౌడర్ మొత్తం మెత్తబడేలా చేయకూడదు, పలుగులుగా ఉండాలి. ఇలా మొత్తం 2 మినిట్స్ మగ్గిన తర్వాత దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మనం రైస్లోనికి, చపాతీలోనికి కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఫైనల్గా దొండకాయ ఫ్రై రెడీ అయింది. మేమైతే రైస్లోనికి తిన్నాము. దీంట్లో కాంబినేషన్ పప్పుచారు, రసం పెట్టుకున్నాము. ఇలా చపాతీలోనికి కూడా చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి 2 టైమ్స్ తింటే సరిపోతుంది.